మిత్రులారా, ఫస్ట్ ఈ లన్ కొడుకు తిడితే నా నోరు చెడిపోద్ది. ఏం చెప్తున్నాడు ఒకసారి ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ చూడండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుతాం. రొట్టెల పండుగ ఇప్పుడు చేసుకుంటున్నారు నెల్లూరులో. విపరీతంగా అక్కడికి వెళ్లేది హిందువులే. ముస్లింల కంటే హిందువులే ప్రతి పండుగలో తలదూర్చేస్తున్నారు. దానివల్ల ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారు, ఆర్థికంగా మనం చితికిపోతున్నాం. పోనీ మీకు ఎవరికైనా ఏదైనా మంచి జరిగిందా? అసలు మన హిందుత్వం ఏం చెబుతుందో వినరు. పోనీ కనీసం ఆ రొట్టెల పండుగ ఎందుకు చేస్తున్నామో తెలియదు. దేనికోసం? ఒక హజరత్ కి వెళ్తాడు ఒక సినిమా హీరో, హజరత్ దర్గా అని చెప్తే వెళ్తాడు. అది ఎందుకు చేశారో తెలియదు. 1000 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది హిందువుల్ని చంపేవాడిని హజరత్ అంటారు. వాళ్ళు ఆ విధంగా దేవుడిగా కొలుచుకొని దర్గాలు క్రియేట్ చేస్తున్నారు. నెత్తి నోరు మనం కొట్టుకోవడమే కాదు, ముస్లింలు కూడా చెప్తున్నారు. 1000 మంది కంటే ఎక్కువ హిందువుల్ని చంపినటువంటి వారిని మేము హజరత్ అంటామని వాళ్ళు చెప్పినా సరే, ఇక్కడ ఇంకా మన సినిమా హీరోలే కాదు, మన చాలా మంది హిందువులు కూడా కదా. నెల్లూరు రొట్టెల పండుగ జరిగితే ఆ పండగ కంటను హిందువులు కూడా వెళ్ళారంట. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తారు, హిందువులు వెళ్తారు, కొన్ని చోట్ల హిందువులు కూడా దగ్గరికి ముస్లింలు వెళ్తారు. ఇది ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్తే ఆర్థికంగా ముస్లింలు బలపడుతున్నారంట. అదొక విషయం, అది వేరే తీసేయండి. వీడు ఎంత నీచంగా అంటే ముస్లింలు అంటే ఎంత విద్వేషాలు రెచ్చగొట్టే, ముస్లింలు అంటే ఒక ప్రాణాలు తీసేవాళ్ళలాగా, జనాన్ని చంపేవాళ్ళలాగా క్రియేట్ చేసి ఇట్లా మాట్లాడారు చూసారా. హజరత్ అంటే అక్కడ ఉన్న బాబా పేరు, ఆయన ఆ దర్గాలో ఉన్న ఆయన అంటే హజరత్ అని రాసి ఉంటుంది అనమాట. ఆ హజరత్ అంటే అంటున్నాం, వీడు చెప్తాడు, నోట్లో తిట్లు వస్తున్నాయి కానీ వీడు చెప్తాడు హజరత్ అంటే అంటున్నా 1000 మంది కంటే ఎక్కువ మంది హిందువుని చంపిన వాళ్ళని హజరత్ అంటారంటే వీడు చెప్తున్నాడు. అది ఎవరు ఈడమ్మ మొగుడు చెప్పాడు ఈ మాట. అది కూడా అంటున్నాం హిందువులు కాదండి చెప్పింది, ముస్లింలు కూడా చెప్తున్నారంట ఈ మాట. ఆ చెప్పిన లంజాకొడికి ఎవడో ముస్లిం ఎవడో, వాడెవడో వీడు 1000 మంది కంటే ఎక్కువ మంది చంపిన హజరత్ అంటారని ఎవరు చెప్పారో అలాగనే కనేటట్టయితే ₹1,00,000 పందెం. ఆ అన్న చెప్పిన ముస్లిం ఎవడో వాడికి రక్షిస్తా, నిరూపిస్తే నీకు రక్షిస్తా. ఎంతసేపు హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు ఎచ్చగొట్టే వీడియోలు వ్యాఖ్యానాలు తప్ప వీడికి రెండో పనే లేదు. ఏ వీడియో చూడండి, వీడు ఎంత కడుపులో మండే మాటలు మాట్లాడతాయంటే అంటే అలా 1000 మంది కంటే ఎక్కువ మంది చంపిన వాళ్ళ హజరత్ని మేము గొప్పగా ముస్లింలు అంటే పండగ చేస్తారంట. సరే, వీడికి మెదడు తలకాయ లేదు, వీడికి మోకాలుగా ఉంది. వీడికి మోకాళ్ళు ఉండబట్టి వెధవ ఎంతసేపు ఏదన్నా చెప్పని నేను చెప్పిన మాట అంతా వింటారులే అమాయక ఎందుకు అనుకుంటున్నాడు వీడు. కానీ అక్కడ హిందూ మిత్రులందరూ బ్రహ్మాండంగా రొట్టెల పండుగ వస్తారు, రకరకాల ముస్లింల రంజాన్ పండుగలకి అన్ని అంతా కలిసిమెలిసి ఉంటుంటారు. వీడు ఎంతసేపు స్టూడియోలో కూర్చొని విదేశాలు ఎత్తుకొట్టే మాటలు మాట్లాడటం. ఇవాళ వీడికి నిజంగా తలకాయ ఉంటే వీడికి ఎవడో ముస్లిం కూడా చెప్పాడు. అసలు ముస్లింలు హిందువులు చెప్పాల్సిన పని లేదు. ఇవాళ గూగుల్ అడగొచ్చు, నీకేం డౌట్ ఉందనుకోరా, గూగుల్ అడుగు చెప్తా, లేదా చాట్ జీపీటీలు అడుగు చెప్పుద్ది, లేదా ఈ మధ్య వచ్చింది గ్రోక్ అడుగు చెప్పుద్ది. ఇవన్నీ ఉంచుకొని వాడెవడో నాకు ముస్లిమే చెప్తున్నారు, ఎవడు ఏమని దిగినాడో వాడేమని దిగినాడు చెప్పింది. వాడికి 1,00,000 నీకు 1,00,000 తేల్చురా. ముండా హజరత్ అంటే ఏంటి? మనం తెలుగులో గౌరవ సూచకంగా ఏమంటాం? శ్రీ రామారావు గారు, శ్రీ నాగేశ్వర గారు, లేకపోతే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అంటామా లేదా? ఇట్లానే హజరత్ అంటే ఒక గౌరవనీయ పదం. ఈ ప్రవక్తల్ని, వలీల్ని, లేకపోతే ఈ సూఫీ భక్తుల్ని, ఎగ్జాంపుల్ హజరత్ మహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా ప్రవక్త గారు, అలాగే హజరత్ అలీ రజల్లాహు తఆలా గారు, అలాగే హజరత్ ఖాజా మొయినుద్దీన్ గారు. ఇలా హజరత్ అనేది ముందు గౌరవ సూచకంగా పెడతారు. దానికంటనో వీడు చెప్తాడు హజరత్ అంటే 1000 మంది కంటే ఎక్కువ మంది హిందువులు చంపినాడు హజరత్ అంటారంట. అరే ఎంతమందిని 1000 మంది ఆ మాటకు వస్తే ఇప్పుడు బాగా గుర్తొచ్చేవారు నువ్వు. గుంటూరులో హజరత్ మస్తాన్ వలీ ఔలియా దర్గా ఉంది కదా, ఆ దర్గాలో మరి ఆయన కూడా హజరత్ అని ఉంటుంది. ఆయన కూడా ముందు అంటే ఆయన కూడా 1000 మంది కంటే ఎక్కువ మంది హిందువులు చంపినాడైనా. అలాగైతే మరి గుంటూరులో హజరత్ మస్తాన్ వలీ దర్గాకి ధర్మకర్త రావి రామ్మోహన్ రావు గారని మీవాడే. మరి ఆయన 1000 మంది కంటే హిందువుల్ని చంపిన ఆ దర్గాకి, ఆ హజరత్ దర్గాకి
ఆయన ఎందుకు అట్లా ధర్మ కట్టుకుంటాం? నీలాంటి వాళ్ళు స్టూడియోలో కూర్చొని ఈ కెమెరా ముందు కూర్చొని ఈ విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టకపోతే మరి ఆయన ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, లేకపోతే నువ్వు కలిసి చెప్పొచ్చుగా, అయ్యా నువ్వు వాళ్ళు ఆయన 1000 మంది కంటే ఎక్కువ చంపిన వాళ్ళు, ఆయన దానికి నువ్వు ఆ దర్గా కింద ధర్మ కట్టుకున్నావు మానేమని చెప్పొచ్చుగా. అంజాకడుగులు ఎట్లాంటి వాళ్ళు తయారయ్యి ఎంతసేపు వీడియోల్లో అబద్ధ వీడియోలు చేయడం, ముస్లింల మీద ఏదో రకంగా, ముస్లింలు అంటే శత్రువులు, ఉగ్రవాదులు, జనాన్ని చంపేవాళ్ళు, ఇదే ముచ్చట. అంటే జనం అందరికీ ప్రపంచం అంతా తెలుసు. అంతకుముందు జనానికి అంత మొదటి నుంచి ఇస్లాం అనేది శాంతి మతం, ముస్లింలు పక్క వాళ్ళని సహాయం చేస్తూ ఉంటారు, అందరితో బాగుంటారు. సరే, గతంలో తెలిసినా తెలియపోయినా కరోనా తర్వాత, కరోనా కాడి నుంచి మీ అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు, ముస్లింలు కరోనా అప్పుడు కూడా ఎలా చేశారో అప్పటి నుంచి ఇప్పుడు అంతకుముందు చేసి కూడా చెప్పుకునేవాళ్ళు కాదు ముస్లింలు. కరోనా కాడి నుంచి అన్ని ఎవరు ఎక్కడ చేసినా కూడా, ఏం చేసినా కూడా తెలుస్తా ఉంది కదా సోషల్ మీడియా ద్వారా. మరి ఎక్కడ ముస్లింలు చంపుతుంది ఎక్కడ? ఇక్కడ మీ ఇళ్ళ దగ్గర ముస్లింలు లేరా? అంటే ఇంకా ఇదే పని చేసుకొని ముస్లిం మనుషులు చంపే పనేనా? చెప్పురా, నువ్వు చెప్పాల్సిన రీతిలో చెప్పు. అయ్యా హిందువులు చెప్పు, హిందువులారా మీరందరూ దగ్గర కాడికి పోవాకండి, మసీదు కాడికి పోవాకండి అని ఉందా? చెప్పాల్సిన పద్ధతి చెప్పు, రాకుండా చెయ్యి, అది సరిపోద్ది. కానీ అసలు నీకు నోటికి ఎలా పడతారానా? అరే పరశురాముగా, వీడియో చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వీడియో చేయి, జాగ్రత్తగా మాట్లాడు, నిజాలు కనుక్కొని మాట్లాడు. అంతేగాని ఏదో ఒక ముస్లింల మీద బురద చల్లటం, క్రిస్టియన్ల మీద బురద చల్లటం, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని